వెల్కమ్ టు చల్లా వ్లాగ్స్. ఈరోజు మనము పిల్లలకు వెరైటీ అయిన బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాము. బ్రేక్ఫాస్ట్ అయినా కదా, ఎప్పుడైనా తయారు చేసుకోవచ్చు. ఎమ్మె ఫుడ్ అండి ఇది. ఎప్పుడును రోజును దోశలు, ఇడ్లీలు అలాంటివి తిని తిని పిల్లలు బాగా బోర్ కొడుతుంది అంటారు, తినడానికి మారం చేస్తారు. అదే మీరు బ్రెడ్, ఎగ్ అలాంటివి చేసి పెట్టారనుకోండి, ఈజీగా తినేస్తారు. ఎవరైనా సరేనండి, పిల్లలు ఎక్కువ ఎగ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఆమ్లెట్ అంటే మరీ ఇష్టపడతారు పిల్లలు ఎవరైనా సరే. రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఈవినింగ్ అయినా ఎప్పుడైనా సరే ఇలా మరి కొంచెం తయారు చేశారనుకోండి. ఇలా కూడా కొంచెం నెయ్యి వేసుకొని బ్రెడ్ని రెండు పక్కల కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. చూడండి, ఇలా దీన్ని కొద్దిగా మనము యాడ్ చేద్దామండి. కొద్దిగాను కొంచెం వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాం అనుకోండి. సింపుల్ ఐటమ్స్ అండి, ఏమీ లేదు. కారము, ఉప్పు, ఎగ్స్, క్యారెట్, ఉల్లిపాయలు, కొత్తిమీర. చూడండి, అంత ఏమీ లేదు. దీనికి చక్కగా తొందరగా రెడీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్కి అయినా సరే, ఈవినింగ్ స్నాక్స్కి అయినా సరే, డిన్నర్ ఏ టైం అయినా చేసుకొని తినొచ్చండి. ఈ టైం అయినా ఉంది, ఫుడ్ తినాలంటే మన ఇష్టం. కానీ ఆనియన్ ఎంత వీలుంటే అంత అన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. క్యారెట్ తురుముకుందాము, కొత్తిమీర కట్ చేసుకుందాము. మీరు తినే క్వాంటిటీని బట్టి ఇంత అంత అని వేసుకోవాలండి, లేకపోతే ఏం లేదు. ఒక 2 ఎగ్స్ తీసుకున్నాను, ఒక అవకాడో తీసుకున్నాను. అవకాడో ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు, అది మీ ఇష్టం. నా దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు నేను తీసుకుంటున్నాను. బ్రెడ్ని చూడండి, ఇలా చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని బ్రెడ్ని రెండు పక్కల కాల్చుకోవాలి. నెయ్యి బదులుగా నూనె కూడా వాడుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా. చూడండి, ఇలా కొద్దిగా నెయ్యి వేసుకొని చక్కగాను కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మంట తగ్గిస్తూ మళ్ళీ పెద్దగా చేస్తూ కొంచెం అక్కడే దగ్గర ఉండి బ్రెడ్ కాల్చుకున్నాం అనుకోండి, చక్కగా కాలుతాయండి. బ్రెడ్ ఎప్పుడైనా సరే అండి ఇట్లా ప్రెస్ చేయాలండి. మనం ఎప్పుడు బ్రెడ్ని కాల్చేటప్పుడు ప్రెస్ చేసుకుంటూ కాల్చాలి. చూడండి, కారంలో కొంచెం ఉప్పులో కొద్దిగా నీళ్లు పోసామనుకోండి, ఇలా పేస్ట్ లాగా తయారైపోతుంది. మనమైనా అదే కారంలో, పొడి కారంలో ఎగ్స్ కొట్టి పోస్తే ఉండలు ఉండలు అవుతుందండి. ఇది ఒక టిప్ అండి. ఎప్పుడైనా సరే ఇలా కొద్దిగా నీళ్లు పోసేసి సాల్ట్ వేసి ఇలా కలిపానుకోండి, మనకు ఉండలు కట్టకుండా ఉంటుంది. వాటర్ ప్లేస్లో మీకు ఇష్టం ఉంటే నూనె కూడా తీసుకోవచ్చు. నేనైతే వాటర్ తీసుకుని ఇలా పేస్ట్ లాగా చేసుకుంటే చక్కగా ఉంటుందండి. చూడండి, ఇప్పుడు బ్రెడ్ని ఇలా చక్కగా ఒత్తుకుంటూ చక్కగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే బ్రెడ్ ఏమవుతుందంటే లోపల ఉన్న బబుల్స్ అంతా నలిగిపోతాయి కదా, బ్రెడ్ చక్కగా కాలుతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇట్లాను అంతా కూడా కాలుతుంది, చక్కగా ఈక్వల్గా కాలిపోతుంది. చూడండి, ఇలా కొంచెం సిమ్మంటలో పెట్టుకొని ఇలా కాల్చుకుంటే చక్కగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందాక వాటర్ వేసి కారం కలుపుకున్నాం కదా, అందులో కారం, ఉప్పు అంతే ఉంది, ఏమీ లేదండి. 2 ఎగ్స్ కొట్టి పోసుకున్నాను, కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా క్యారెట్, కొత్తిమీర, అంతేనండి. వేరేది ఏమీ లేదు. మీ ఇష్టం, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఉల్లిపాయలు, క్యారెట్ మీ ఇష్టం అండి. అది మీ తినేదాన్ని బట్టి వేసుకోవాలి, తప్పితే ఏం లేదండి. చక్కగా చూడండి, ఇలా వేసుకొని దీని ప్లేస్లో ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు. క్యాబేజీ, క్యాప్సికము, అది ఎలా అయినా సరేనండి. అది మన తినే టేస్ట్ని బట్టి మనం వేసుకోవచ్చు. దీన్ని చూడండి, చక్కగా ఇలా గిల్ల కొట్టుకుందాము. ఎప్పుడైనా సరే గిల్ల కొట్టుకుంటే ఎగ్ మంచిగా పొంగుతుందండి, లేకపోతే పొంగదు, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇలా గిల్ల కొట్టుకున్నామండి, స్పాంజ్ లాగా వస్తుంది మనకి. ఎప్పుడు ఆమ్లెట్ అయినా సరే ఇలా చక్కగా గిల్ల కొట్టుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి. చూడండి, క్యారెట్ రెడ్గా ఉంటుంది, గ్రీన్ కొత్తిమీర, వైట్ ఆనియన్స్. ఇంకో పక్కన చూడండి, కొన్ని బ్రెడ్ ముక్కలు 4 పక్కన చేసి పెట్టుకుంటే సరిపోతుంది. కొద్దిగా చూడండి, అందులో నూనె వేసుకొని ఇలా పోసేసుకోవాలి. ఎప్పుడైనా చిన్న కడాయి తీసుకుందాం, ఎందుకంటే బ్రెడ్ చిన్నగా ఉంటుంది కదా, ఈ ఆమ్లెట్ కూడా చిన్నగా వస్తే బాగుంటుంది. ఇలా కొద్దిగా నెయ్యి వేసేసుకొని మనము ఎప్పుడైనా సరేనండి ఇలా వేసి హై మంట పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే అండి, మాడకుండా ఉంటుంది. చక్కగా చూడండి, ఇలా మూత పెట్టేస్తే చక్కగా ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఆ మధ్యలో ఉన్న భాగం కాస్త పైకి వస్తుంది కదా, మాడకుండా ఉంటుంది. ఇది నేను కొంచెం ఎక్కువసేపు ఉంచి బయటికి వెళ్ళానండి, అందుకే కొద్దిగా అది అయింది. లేకపోతే మంచి గోల్డెన్ కలర్లో వస్తాయండి. మూత పెట్టి కాలిస్తే మాత్రం మంచిగా కాలుతుందండి. ఫస్ట్ మూత పెట్టి కాల్చాలి, తర్వాత మూత పెట్టకూడదు. చూడండి, చక్కగా అంతా కాలిపోయింది. కింద ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆమ్లెట్ పెట్టాను, పైన ఒక బ్రెడ్ స్లైస్. దీనిపైన అవకాడో పెట్టుకోవాలి. అవకాడో ఎందుకో పాడైపోయిందండి, చాలా రోజులైంది తెచ్చి, అందుకనే పాడైపోయింది, అది తీసేసాను. ఓన్లీ ఇప్పుడు మాత్రం ఇలా ఏది ఉంటే అది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇది కావాలి, అది కావాలి అనుకోకూడదు. ఎప్పుడైనా సరే మన జానడి పుట్టకండి, ఏదైనా సరే టేస్టీగా చేసుకొని మనకి ఇష్టం ఉన్నట్టుగా మనం తినాలండి. చూడండి,
పిల్లలకైతే ఇలా చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారండి. వేడి వేడి బ్రెడ్ ముక్కలు అలా కొంచెం ఒక 4 ముక్కలు పక్కన కాల్చి పెట్టుకుంటాం అనుకోండి, ఇది చక్కగా అప్పటిదప్పుడు చేసుకొని టక టక రెడీ అయిపోవచ్చు. చాలా మంది ఉన్నారనుకోండి కాల్చడానికి టైం పడుతుంది బ్రెడ్. అలా కాకుండా ఇలా బ్రెడ్ కాల్చుకొని అప్పటిదప్పుడు ఒక పెంక మీద అది, ఒక పెంక మీద ఇది చేసామనుకోండి, చక్కగా తొందరగా రెడీ అయిపోతాయండి. సూపర్ టేస్టీ బ్రేక్ఫాస్ట్.